తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంక్షుద్వైనం భజతి భసితో ధూలన విధిం. తల్లి, నీ పాద పద్మముల యందలి చిన్న పరాగరేణువు ఎటులను సేకరించుకొని బ్రహ్మ లోకములను నిర్మించుకున్నాడు. విష్ణువు అట్టి కణమును తన 1000 తలలతో ఎలాగూ మోయుచున్నాడు. శివుడు కూడా ఇట్టి కణమును తీసుకొని భస్మపు ధూళి లేచునట్లు తన శరీరమున విభూతిగా రాసుకొని పనిని నెరవేర్చుకొనుచున్నాడు. అనగా ఒక పాద పరాగరేణువే సమస్త లోకముల యందలి ప్రాణుల శరీరములుగా వారికి కావలసిన సమస్త భోగ్య పదార్థములుగా అవుతుందని భావం. అలాగే సృష్టి స్థితి లయములు శ్రీదేవి చరణ పద్మములందలి ఉపకరణములు మాత్రమే అని శంకరులు చెప్పినట్లు అయినది. జయోస్తు.